బంగారం రెండింతలు చేస్తామనొచ్చిన దొంగలు 50 తులాల బంగారంతో పరారి. ఎన్ని జరుగుతున్నా వీళ్ళకు బుద్ధి రాదు. రెండింతలు చేసేవాడు వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాడు? ఈ ఆడవాళ్ల ఆశలకు హద్దే ఉండదు. బంగారం దొరుకుతుందంటే బంగారం లాంటి మొగుడు కూడా తాకట్టు పెట్టేస్తారు. నీలాంటి వాడిని తాకట్టు పెడితే తులం కూడా ఇవ్వర్లే. ఏంటి చిన్నోడా, పరీక్షల్లో తప్పిన వాళ్ళ బాధగా కోపంగా ఉన్నావు? ఏమైందవని? నా ఆఫీస్ అమౌంట్ 10 లక్షలు నా రూమ్ నుంచి మిస్ అయ్యాయి. అవునా? అవునా? బావా, నేను నీ హరికల్లా షాపింగ్ వెళ్ళేసి వస్తాం. అయితే మీరే తీశారన్నమాట. ఏంటది? చిన్నోడివి 10 లక్షలు కనిపించడం లేదంట, షాపింగ్ అంటున్నావు. నీ చేతి వాటమేనా? పళ్ళు రాలిపోతాయి. ఇంకెవరన్నా ఇలా అనుంటే పళ్ళు రాలిపోతాయి అని ఉండేవాడిని. నువ్వు కాబట్టి, నా బావవు కాబట్టి నిన్నేం అనట్లేదు. అనేసినట్టేలే. మేము తేరగా దొరికామన్నా మమ్మల్ని అంటున్నారు. శ్రీకర్ అనలేదు, ఈయన నోటి దూలకన్నాడు. నోటి దొల కాదు, నన్ను అలా అన్నందుకు నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. నువ్వు నాకు 100 కోట్లు కట్టాల్సి వస్తుంది. సారీ కృష్ణ, ఏదో పొరపాటున అనేశాను. బావా, 10 లక్షలు ఎవరు తీసుంటారో నీకు ఖచ్చితంగా తెలుసు అని అన్నావు కదా, నువ్వే చెప్పు. పెద్దన్నయ్య తీశాడు. నోటికొచ్చినట్టు వాగితే మర్యాదగా ఉండదు శ్రీకర్. ఎలా కనపడుతున్నాం నీ కంటికి? తొందరలోనే డబ్బులు ఇస్తానని రాత్రన్న ఎవరితోనో మాట్లాడడం నేను విన్నాను. అలా మాట్లాడినంత మాత్రాన నీ డబ్బులు తీసినట్టేనా? బుద్ధిలేని మాటలు మాట్లాడకు. అన్నయ్య ఫోన్ మాట్లాడినప్పుడు నేను వినడమే కాదు, మీరు జాతరకు కూడా రాలేదు. ఖచ్చితంగా 10 లక్షలను అన్నయ్య తీశాడు. అవునరా, నేనే తీశాను. అత్తయ్య గారు, అసలు ఏం జరిగిందంటే? అంతా విన్నావు. ఎందుకు తీసావు అన్నయ్య? చిన్న చిన్న పర్సనల్ అప్పులున్నాయి, అవి తీర్చేద్దామని తీశాను. అడగాలి కదా. నేనే చెప్పేవాణ్ణి. పర్మిషన్ లేకుండా దొంగతనంగా తీయటం తప్పు కదా. ఏయ్, దొంగతనం అనొద్దు, నేనే చెప్పుండేవాణ్ణి అని చెప్తున్నాను కదా. నా భర్తని దొంగ అంటావా? అంటావేంటి? అనేసాడు వదినా. మా ఆయన నీకెప్పుడు హెల్ప్ చేయలేదా శ్రీకర్? చేసుండొచ్చక్క. మా ఆయన నోరు తెరిచి అడిగితే చాలాసార్లు చేశాడు. అడగకుండా అయితే తీసుకోలేదు కదా. అయితే మాత్రం అంత మాట అంటాడా? డబ్బు కనిపించకపోయేసరికి కంగారులో ఉన్నాడు కదా, అందుకే అలా అనేసి ఉంటాడు. నువ్వేం అనుకోకరా. అదే మాట మీరు పడగలరా నాన్న? హద్దులు మీరి మాట్లాడకు రాధా. మా దగ్గరికొచ్చేసరికి మీకు హద్దులు గుర్తుకొస్తాయి. మీ చిన్న కొడుకు చిన్న కోడల దగ్గరికి వచ్చేసరికి మీరే ఆ హద్దుల్ని చెరిపేస్తారు. చిన్నోళ్ళంటే లవ్ వదినా, లవ్. రై, నేను చేసిందేదో పెద్ద నేరమైనట్టు అందరి ముందు ఇలా పంచాయతీ పెట్టావు. మరి విగ్రహం విషయంలో నీ పెళ్ళాం చేసిందేంట్రా? విగ్రహం దొంగతనం చేయడం కాదా? అవనిని దొంగ అనే అనాలి. అవనిని విగ్రహం దొంగ అని నేను 100 సార్లు అనాలి. నాకంటే పెద్ద తప్పు నీ పెళ్ళాం చేసింది. ముందు నీ పెళ్ళాంతో దొంగతనాలు మాన్పించి తర్వాత ఊరందరికీ నీతులు చెప్పు. మంచి మాట అన్నావనయ్య. మన ఇంట్లో ఉన్న ఏకైక దొంగ అవనియే. అవును, అవనియే. నోరు ముయ్యండి. ఎవ్వరైనా ఇంకొక మాట నా గురించి తప్పుగా మాట్లాడారంటే బాగుండదు. నేనేం దొంగతనం చేయలేదు. అలాంటి విగ్రహం మరొకటి చేయించాను. పొరపాటున అసలుది ఇచ్చేశాను.
దానిని దొంగతనం అనరు. కర్మ బాగోలేక జరగడం అంటారు. పాప ప్రాణం కాపాడడం కోసం అలా చేశాను. అమ్మవారు తోడుంటుందని అలా చేశాను. అమ్మవారి బయటికి పోతుంది అని అనుకోలేదు. ఆ తర్వాత ఎన్ని కష్టాల పాలయ్యానో, ఎంత నష్టపోయానో మీ అందరికీ తెలుసు. చివరికి విగ్రహం తిరిగి తీసుకొచ్చి ఇంట్లో పెట్టడానికి నా భర్తని వదులుకునే పరిస్థితి వచ్చింది. మీలో ఎవరైనా అలా చేయగలరా? మీరు కుటుంబం కోసం ఏం చేశారు? అత్తయ్య ప్రాణాలని కాపాడడం కోసం ఏం చేశారు? ఏమీ చేయలేదు. మీరు చేసిందల్లా ఒక్కటే, అవనిని నిందించడం, అవనిని ఆడిపోసుకోవడం, అవకాశం దొరికితే అవనిని బయటికి గెంటేయాలని అనుకోవడం. అంతకు మించి మీ వలన ఇంకేమైనా చేతనవుతుందా? ఆ ఒక్క విషయంను ఇంకెంతకాలం చెప్పుకుంటారు? ఆ విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలోనైనా అవని వైపు మీరు తప్పు చూపించగలరా? నా భార్యలా మీరు ఎవరైనా త్యాగాలు చేయగలరా? నా అవని గ్రేట్. నా అవనిని తప్పు పట్టకండి. నువ్వో మాట చెప్పి డబ్బడిగి తీసుకునుంటే ఇంత దూరం వచ్చుండేది కాదు. అది పక్కన పెట్టి వ్యక్తిగతంగా ఎందుకు దూషిస్తున్నావు రాధా? తప్పు కదా. అవనంత మాటనే ముందు కుటుంబ విషయంలో మీరేం చేశారో ఆలోచించుకోండి. రేయ్, అరుదుగా కనిపించే ఆడపిల్లరా అవని. అవని మా మేనకోడలు కావడం, మనింటి కోడలు కావడం మనందరి అదృష్టం. అంటే అమ్మ లాంటి జాతకం కలిగిన నిహారిక కోడలుగా రావడం అదృష్టం కాదా నాన్న? కాదని ఎవరన్నారు? మరి అవన్నే పొగుడుతున్నారు కదా. దేని ప్రస్తావన వస్తే దాని గురించి, ఎవరి ప్రస్తావన వస్తే వారి గురించి మాట్లాడతాం. అన్నదమ్ములన్నాక రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉండాలి. కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి. వీళ్ళతో ఇన్ని మాటలు అనిపించుకోవడం అవసరమా? వెళ్ళి డబ్బు తీసుకొచ్చి వీళ్ళ మొహాన కొట్టండి. తీసుకోరా నీ డబ్బు. 10 లక్షలు ఉన్నాయో లేదో చెక్ చేసుకో. రేయ్, గుర్తుంచుకో, ఈరోజు అందరి ముందు నన్నొక దోషిలా చేసి అవమానించావు. జీవితంలో ఎప్పుడు నువ్వు నా దగ్గర నుంచి సహాయం పొందలేదు. మీరు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి బావగారు. నేను విగ్రహంను నా అక్క కూతురు కోసమే కాదు, తన స్థానంలో మీలో ఎవ్వరున్నా అలాగే చేసుండేదాన్ని. నా వాళ్ళందరూ నాకు ముఖ్యమే. నా వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. అందరికీ క్లాసులిస్తున్నావు. నీ మిడిసిపాటు ఇంకా ఎంతకాలంలే? అలేఖ్య శ్రీకర్ల పెళ్లి అయ్యే వరకే కదా. నువ్వు మా అందరి మీద పెత్తనం చలాయించడానికి ఇంకెన్నో రోజులు లేవులే. అవని ఇంటి నుంచి తొందరగా వెళ్ళిపోతే అందరం మనశ్శాంతిగా ఉంటాం. ఆ రోజు నేనైతే దేవుడికి 101 కొబ్బరికాయలు కొడతాను. నేనైతే రెడ్ కార్పెట్ వేసి మరీ బయటకు పంపిస్తాను. ఇల్లరికి పల్లుండి కదా, నేనేం అనలేనులే. పద. అమ్మవారు మన ఇంటికి చేరుకున్నా ఈ సమస్యలేంటండి? చూసావా అవని, ఎప్పుడు నా వాళ్ళు అంటావు. ఏమైంది? నువ్వందరికీ మంచి చేస్తున్నా నిన్ను ముంచడానికే చూస్తారు గాని మానవత్వంతో ఎవ్వరూ ఆలోచించరు. నీ కష్టాన్ని కనికరించరు, నీ త్యాగాన్ని తీసిపడేస్తారు. ఇలాంటి వాళ్ళ కోసం
నువ్వు నాకు దూరం అవ్వాలనుకుంటున్నావా? ఆవేశపడకు బావా. ఆవేశం కాదవని, ఆవేదన. నీలాంటి మంచిదాన్ని అంటుంటే తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. వాళ్ళ సంగతి వదిలే బావా. నీ మనసులో నాకు గొప్ప స్థానం ఉంది. అందరి ముందు నా గురించి ఎంతో గొప్పగా చెప్పావు. అందుకే బావా ఈ బంధానికి బందీనైపోయాను. 7 అడుగులు నీ వెనక నడిచిన నేను నీ నుంచి ఒక్క అంగుళం కూడా దూరం కాకూడదు అనుకుంటున్నాను. ఓ ఆడదాని జీవితం నుంచి సంపదలన్నీ దూరమైపోయినా పర్వాలేదు. భర్త అన్న ఒక్క బంధం ఉంటే చాలు. అతనే ఆడదానికి సిరి సంపదలతో సమానం. ఎన్ని సమస్యలు వచ్చినా మనల్నెవ్వరూ విడదీయలేరని నేను నమ్ముతున్నాను. పంచభూతాల సాక్షిగా పెనవేసుకున్న బంధం మనది. చివరికి ఆ పంచభూతాలకు కూడా మనల్ని విడదీయటం సాధ్యం కాదు అని నా విశ్వాసం. పెళ్లిలో వరుడు వధువు తల మీద పెట్టే జీలకర్ర బెల్లంను వేరు చేయడం అంత సులభం కాదు. మన బంధాన్ని కూడా వేరు చేయడం అంత కష్టం. 7 జన్మల్లోనూ అవని శ్రీకర్ భార్య, శ్రీకర్ అవని భర్త, అంతే. మరొకరు ఎన్ని జన్మలెత్తినా మన మధ్యలోకి కనీసం గాలి కూడా దూరలేదు. మన నమ్మకమే మన బంధాన్ని బలపరుస్తుంది. ఈ గుండెలో నీ రూపం తప్ప మరో రూపానికి అవకాశం ఉండదు. ఆఫీస్కి బయలుదేరాలి. వాళ్ళ మీద అరిచి అరిచి తలనొప్పి వచ్చేసింది. కొంచెం కాఫీ తీసుకురావా? నేను ఈలోపు కొన్ని మెయిల్స్ సెండ్ చేసుకుంటాను. సరే బావా. ఇలా కన్నెదిరిన ప్రతిసారి ఏదో ఒక చెడు జరుగుతూ వస్తుంది. ఈరోజు ఎలాంటి సమస్య రాబోతుంది? మా నాన్న నన్ను 4 రాళ్లు వెనకేసుకోమని ఎప్పుడూ చెప్తుండేవాడు. నువ్వేమో అవి కిడ్నీలో వేసుకున్నావు. జోకు బావా, జోకు. హట్ అవుతావేంటి? ప్రతి దానికి హట్ అవుతావు. బుజ్జే, అలా విగ్రహంలో నిలబడిపోయావు. మన ఇంటికి ఎవరు వస్తున్నారో అందరూ ఒకసారి బయటికి చూడండి. అదేంటి అలికి మన ఇంటికి వస్తుంది? అమ్మా, నాన్న, అందరు తొందరగా రండి. మన ఇంటికి కాబోయే చిన్న కోడలు వస్తుంది.
నేనిలా వస్తానని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా. ముఖ్యంగా అవని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. రావాల్సిన సమయం వచ్చినప్పుడు చేరాల్సిన చోటికి చేరాలి కదా. ఎందుకు ఆగమన్నావు? మొదటిసారి మా ఇంటికి వచ్చావు కదా, మా తరపు నుంచి ఘనంగా నీకు ఆహ్వానం ఉండాలి కదా. ఒక్క నిమిషం ఉండు. లగేజ్తో సహా వచ్చింది. దీని ప్లాన్ ఏమై ఉంటుంది? ఇదేంటి అమ్మ వాళ్ళకి చెప్పకుండా హారతిస్తుంది? కాబోయే కోడలే కానీ ఇంకా కోడలు కాలేదు కదా. నీ ఆవిడ బుద్ధి లేని పనులు చేస్తుంది. నువ్వేం అనవేంటి బావా? నా బుజ్జి ఏం చేసినా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. పద. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారనుకుంటే మా ఇంటికెందుకు వచ్చావు అని అంటారేంటి? ఇలా సడన్ గా వచ్చావు, అందరికీ ఒక క్లారిటీ కావాలి కదా. నేనెందుకు వచ్చానో చెప్తాను. నాకు పరిచయం లేని వారిని కాస్త నాకు పరిచయం చేస్తావా అక్క? షూర్ షూర్. ఇతను పెద్ద బావ రాధాకృష్ణ గారు, పెద్దక్క లావణ్య. నమస్తే బావగారు. నమస్తే అక్క. ఇక మిగిలిన వాళ్ళందరూ నీకు పరిచయస్తులే. అవును, మీరు జాతరకు రాలేదేంటక్క? మాకు కొంచెం వేరే పనులు ఉండడం వల్ల రాలేకపోయాం. ఓ అవునా? ఇప్పుడు మేం చూస్తోందంతా నిజమా కల అన్నట్టుంది. నేను రావడం నిజమే అత్తమ్మగారు, కల కాదు. పెళ్లికి 15 రోజుల సమయం ఉంది. ఇప్పుడెందుకు వచ్చిందో అడగండి అత్తయ్య. మాతో మాట మాత్రం చెప్పకుండా ఇలా ఎందుకొచ్చావమ్మా? పెళ్లి వరకు నా అత్తారింట్లోనే ఉందామని వచ్చాను. అలా ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? కాబోయే కోడల్నే కదా. అయితే మాత్రం ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదమ్మా. పద్ధతిగానే వచ్చాను కదా. తప్పనిసరి పరిస్థితిలో అవని మీ పెళ్లికి మాట ఇచ్చింది. అలాగని ఇప్పుడే వచ్చి ఉండిపోతాను అంటే ఎలా? అయినా మీ అమ్మ నిన్నెలా పంపించింది? నేను మీ అమ్మతోనే మాట్లాడతాను. నువ్వు బయలుదేరు. చెప్పింది నీకేనమ్మా, వినిపించలేదా? కాబోయే కోడలికి మర్యాదలు చేస్తారనుకుంటే మొహమాటం లేకుండా బయటకు పొమ్మంటారేంటి? మా ఇంటికి కొన్ని ఆచార కట్టుబాట్లు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వస్తాను అంటే కుదరదు. ముందు నువ్వు బయటికి నడు. ఈ విషయం తెలిసిందంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. నువ్వు వెళ్ళమ్మా. అలా మాట్లాడుతున్నారేంటత్తయ్య? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. లేదా మరి? ఏముంది? మీరు మా ఇంటికొచ్చి పెళ్లికి ముందు మా ఇంట్లో కొన్ని రోజులు ఉందో కాని రామ్మ అని నన్ను తెచ్చి 6 నెలలు పైగా పెట్టుకున్నారు. అప్పుడేమయ్యాయి ఈ ఇంటి పద్ధతులు? మీ ఇంటికి నేను సరిపోతానా లేదా అని నన్ను రకరకాల పరీక్షలు పెట్టి చూశారు. అప్పుడేమయ్యాయి మీ కట్టుబాట్లు? నేను శ్రీకర్ని పెళ్లి చేసుకుందామని వచ్చి కృష్ణని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడేమయ్యాయి ఈ ఇంటి పరువు, ప్రతిష్ట, గౌరవం, మర్యాద?